చదవాలి ఎవరైనా. ఆదికాండం 12వ అధ్యాయము మొట్టమొదటి వచనం. యెహోవా, చదవండి. అనిలన్న బాగానే బిర్యానీ పెడుతున్నాడుగా, మంచి ఫుడ్ పెడుతున్నాడు కదా, తిని హుషారుగా ఉండొచ్చుగా. చదవండి. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేస్తాను. నీవు ఆశీర్వాదకరముగా ఉంటావు. నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించే వారిని నేను శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో దేవుడు అన్నారు. అబ్రహాంతో ప్రభు సెలవిచ్చిన మొట్టమొదటి మాట ఏంటంటే, యెహోవా అబ్రహామును చూసి అంటారు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి నేను చూపించు దేశానికి బయలుదేరి వెళ్ళు. నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేస్తాను. నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. నిన్ను ఆశీర్వదించి వారు నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించి వారు శపించబడతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నీవు లేవాలి. ఈ రాత్రి ఇక్కడ కూడి వచ్చిన మీరు ఏ ఏ స్థితిలో చిక్కుకొని బంధించబడి లేవలేని స్థితిలో మీరు ఉన్నారేమో, ఆనాడు అబ్రహాముతో ప్రభు మాట్లాడినట్లు ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీవు లేచి నీ దేశాన్ని విడిచి, నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల యొద్ద నుండి బయలుదేరి నేను చూపించే దేశానికి నీవు వెళ్ళినప్పుడు అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తాను. మొట్టమొదటిగా నీ నామాన్ని నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను. రెండవదిగా నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేస్తాను. నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించి వారు శపించబడతారు. ప్రేమైన వాళ్ళారా, దేవుని వాక్యానికి మనం లోబడి, దేవుడు లెమ్మని సెలవిస్తున్నాడు, నీవు లేచి బయలుదేరమని ప్రభు సెలవిస్తున్నాడు. ఆయన పిలుపుకు లోబడి మనం ఏ స్థితిలో కట్టబడి బంధించబడి లేవలేని స్థితిలో ఒకవేళ ఉన్నామేమో, దేవుని స్వరమును విని ఆ చోటును విడిచి ఎక్కడి నుండి బయలుదేరమని ప్రభు సెలవిస్తున్నాడో ఆ చోట విడిచి మనం లేచి బయలుదేరగలిగితే దేవుడు మనల్ని గొప్ప జనముగా చేస్తాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ప్రేమైన వారా, భూమిలో ఉన్న వంశాలన్నిటిని మనం తీసుకుంటే అత్యధికంగా ఆశీర్వదించబడిన వంశం, ఒక బలమైన వంశం, ఒక బలమైన జనం ఎవరైనా ఉన్నారు అంటే అది అబ్రహాం యొక్క సంతానం అనే చెప్పాలి. కొద్దిగా ఆరంభించబడిన తన సంతానాన్ని దేవుడు బహుగా ఆశీర్వదించి ఆకాశ నక్షత్రాల వలె నిన్ను విస్తరింప చేస్తాను, ఇసుక రేణు వలె నిన్ను విస్తరింప చేస్తానని సెలవిచ్చిన దేవుడు కొద్దిగా ఆరంభించిన తన జీవితం, లేకపోతే ఒంటరిగా ప్రారంభించిన తన జీవితాన్ని ఒక బలమైన జనముగా ప్రభు మార్చాడు. ఇక్కడ కూడి వచ్చిన మీరు, నేను ఒంటరి వాడిని, నేను ఒక బలహీనుడిని, అందరూ ఉన్నా అన్నీ ఉన్నా నేను ఒంటరి వాడిని అని కలత చెందుతున్నామేమో. వారిలో ఒంటరి అయిన వాడిని 1000 మందిగాను, ఎన్నిక లేని వారిని బలమైన జనముగా మార్చిన దేవుడు నిశ్చయముగా నిన్ను, నీ కుటుంబాన్ని ఈ పట్టణములో ఒక బలమైన జనముగా ప్రభు మార్చబోతున్నాడు. చెప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. బలమైన 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 జనముగా మార్చబోతున్నాడు. ఆ జనమును బట్టి, ఆ వంశాన్ని బట్టి ఆ దేశమే కలవరపడినట్లు బైబిల్లో మనం చూస్తాం. ఒక 70 మందిగా వచ్చారండి ఆ దేశానికి, ఐగుప్తు దేశానికి. వారు విస్తరించబడుతుంటే, వాళ్ళు అభివృద్ధి పొందుతుంటే, వాళ్ళు ఆశీర్వదించబడుతుంటే, వాళ్ళ ఆశీర్వాదాన్ని, వాళ్ళ బలాన్ని, వాళ్ళ వృద్ధిని, వాళ్ళ అభివృద్ధిని చూసి ఆ దేశపు రాజు ఫరో భయపడిపోయినట్లు వారిని అణచివేయడానికి, ఆ సంతతిని నిర్మూలపరచడానికి కొరకు పలు ప్రయత్నాలు చేశాడు. ఈ ప్రశస్త రాత్రి నీ ఒక చిన్న గుంపుగానే ఉండొచ్చు, చిన్న సమూహంగానే ఉండొచ్చు. నిన్ను దేవుడు ఒక బలమైన జనముగా మార్చబోతున్నాడండి. నిన్ను చూసి నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా భయపడిపోయేటట్లుగా ప్రభు చేయబోతున్నాడు. చెప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి గట్టి గట్టిగా. హల్లెలూయా. దేవుని ప్రజల్ని భూమి మీద లేకుండా చేయాలని కొందరు, క్రైస్తవ్యాన్ని భూమి మీద లేకుండా చేస్తానని ఎందరో లేచారు. యేసు అనే పేరు భూమి మీద లేకుండా చేస్తానని మరికొందరు, బైబిల్ పరిశుద్ధ గ్రంథం
భూమి మీద లేకుండా చేస్తానని ఎంతో మంది విర్రవేగిన వాళ్ళు చరిత్రలో ఉన్నారు. చరిత్రను చూడాలి, చరిత్రను చదవాలి. చరిత్రలో ఎందరో యేసుక్రీస్తు ప్రభుల వారికి, దేవుని వాక్యానికి, బైబిల్కి వ్యతిరేకంగా లేచి క్రైస్తవ్యాన్ని భూమి మీద లేకుండా చేస్తానన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు భూమి మీద లేకుండా పోయారు. కానీ దేవుని వాక్యాన్ని ఎవడు ఆపలేకపోయాడు, అణచలేకపోయాడండి. వాక్యం ప్రపంచమంతా వ్యాపిస్తూనే ఉంది. చెప్పలు కూడా మందరు గట్టిగా గట్టి గట్టి గట్టిగా హల్లెలూయా. ఒకడు అన్నాడు, ఆయన ఒక గ్రంథాన్ని రచించి ఈ గ్రంథం ప్రపంచమంతా చాటి చెప్పి కొంతకాలం తర్వాత పరిశుద్ధ గ్రంథం బైబిల్లో లేకుండా చేస్తానని ఒకడు సవాలు విసిరాడండి. ఆ తర్వాత కాలంలో అతడు మరణించాడు. అతని స్థలాన్ని, అతని ఇంటిని క్రైస్తవ సమాజం కొనుక్కొని అతని ఇంటిని బైబిల్ ప్రింట్ చేసే, బైబిల్ తయారు చేసే ఫ్యాక్టరీగా తయారు చేశారు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. కనుక నేనేమంటానంటే, దేవుని మాటకు మనం లోబడి ఆయన చెప్పినట్లు మన జీవితాలు మనం సాగగలిగితే గొప్ప జనముగా ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. రెండవదిగా, నేను నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేస్తాను. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. పక్కన వాళ్ళు నీ పేరేంటని అడగండి. అడిగిన వాళ్ళు మీ పేరు చెప్పండి. ప్రైజ్ లార్డ్. మీ పేరుని దేవుడు గొప్ప చేయబోతున్నాడని చెప్పండి. మీ నామాన్ని గొప్ప చేయబోతున్నాడని చెప్పండి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. యేసన్నా అనే దైవ సేవకుని పేరుని దేవుడు మన తెలుగు రాష్ట్రాలే కాదండి, భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా దేవుడు గొప్ప చేశాడు. చెప్పండి కూడా అందరూ గట్టిగా గట్టి 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 గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రేమైన వారలారా, హోసన్నా అనే పేరుని Real or real life, I'm always on